సార్ ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు? ఏమన్నారు? ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే డీలిమిటేషన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంఐఎంకి అనుకూలంగా ఇక్కడ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలు కూడా అదే చేసినారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఓల్డ్ సీట్లో ఉన్నటువంటి అయితే డివిజన్స్ ఉన్నాయో వాటిని కూడా వాళ్ళకు అనుకూలంగా ఇంతకుముందు 52 ఉంటే ఇంకా 74 వరకు వచ్చే విధంగా, అదేవిధంగా మిగతా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా ఇంకొక 10-15 సీట్లు వాళ్ళకు వచ్చే విధంగా ఆ విధంగా చేసినారు. ఆ అబ్బర్పేటలో కూడా 4 డివిజన్లు వాళ్ళకు వచ్చే విధంగా ఎంఐఎంకి వచ్చే విధంగా ప్లాన్ చేసినారు. ఇది బయటికి చెప్పినట్టు ఏదో 300 డివిజన్లు చేస్తూ ఉన్నాము, తర్వాత పారదర్శకంగా చేస్తామని చెప్పి కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కన్సర్న్లో జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. అది కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం ఏ విధంగా చెప్తే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది.